బిర్యానీ తింటావా? ఏడా ఎందుకురా బిర్యానీ పేరుతో నన్ను చౌక్ దగ్గర తెస్తావు? నేను తమిళలో తెస్తే ఇక్కడ నరికేస్తారో. అందుకే కదరా ఈ టీ షర్ట్ వేయించింది. నీ రాకతో మా ఇంటికి కళొచ్చినది బాబు. పద. ఈయనెవరో? నా ఫ్రెండ్ అంకుల్. అయ్యా ఈడ ఆ పక్కోడేమో అని కొడతా ఉంది. అన్నగారి షర్ట్ వేసుకున్నాను అనుమానిస్తే కండ్లు పోతాయి. రాండి లోపలికే. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అవునా? వంటలు వేడిగా ఉన్నాయి, మొహమాట పడకండి. కాల్తండి. సరే అంకుల్. అమ్మా కార్తిక, నీ క్లాస్మేట్ వచ్చిండాడమ్మా. క్యాష్ వంకులో నాకు అనుమానం ఏమనుకోమాకండి. మీ అమ్మాయికి కార్తీక్ అని పేరు ఎందుకు పెట్టినారా? ఆ వీరముత్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని. అంటే ఉత్తమమైందని అర్థం అంట. ఏ ఓడి కూతురే ఉత్తమమైందా? నా కూతురు కాదా? అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా. తినండి. అబ్బి, నాకు కొడుకులేని లోటుండాది. పగోన్ని పరిగెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశుండాది. నా కూతుర్ని పెండ్లాడతావా? సార్ నేను వీరమూర్తి కూతురిని ప్రేమిస్తున్నాను. నరకండ్రా! పిలిచి పిల్లనిస్తానంటే పగోలి కూతుర్ని ప్రేమిస్తుంటానని చెప్తావా? సార్ మీ కూతురిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? మీకు అల్లుడు మీ కూతురుకు మొగుడు వస్తాడు అంతే. అదే వాడి కూతురిని పెళ్లి చేసుకుంటే వాడింటికి మనోడు అల్లుడు అవుతాడు. అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు, మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు. మందే పై చెయ్యి. ఇదిరా ప్లాన్ అంటే. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుందంటావా? ప్రాణం ఇస్తుంది సార్, కానీ మా పెళ్లి జరగాలంటే మీ హెల్ప్ కావాలి. అబ్బే, నువ్వింక ఈసేం ఇడిసేయ్. నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా, వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. మాటిస్తాండా. ఆ పిల్ల నీదే. పో. ఆపండ్రా! ఏం జరిగినదిరా? అడ్డంగా నరికేవాడు లేక ఇంట్లో ఆడపిల్లల జోలికి రావడం ఏంది పెద్దాయనా? ఏం సార్ ఇది? నేనేం చెప్పినాను? వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. ఎంత దూరం వచ్చినాక ఆ పిల్లని ఎవడు చేసుకుంటాడో, వాడికి ఇంకో ఆప్షన్ లేదో. నువ్వే అల్లుడివే, ఫిక్స్ అయిపో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. షిడిట్నెస్ అయ్యాలబ్బే. ఇప్పుడు ఆ పెద్ద ఆయన జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని నీకే ఇచ్చి పెళ్లి చేయమంటాడు. చూడు, జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని ఈడిసేయాల్సిన ఎస్ఐం కాదు ఇది. ఏరా కేశవా, ఏందిరా నువ్వు చేసిన పనే? ఆడపిల్ల జీవితాన్ని బజారుకి ఈడుస్తావా? ఆడదంటే అమ్మోరు తల్లిరా. ఆ ఉసురు మన ఊరికి తగిలితే పుట్టగతులు లేకుండా పోతాం. ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆడబిడ్డలు జోలికి పోతాం. అడగరా ముత్తును మన్నిపో. అయ్యా, ఏందిరా నా మాటకి ఎదురు చెప్తున్నావా? నువ్వేం చూసుకుని మిడిసిపడుతుండవో
ఆ ఆస్తిని మొత్తం కొనేసి ఇట్నుంచి ఇట్టే ఈ ఊరి నుంచి తరిమేస్తా. మన్ని పడుగుతావా, ఊరు నిడిచిపెట్టి పోతావా? నన్ను మన్నించుకో వీరముత్తు. ఎరా అబ్బి, ఊరుగానే ఊరొచ్చినావు, ఊళ్ళో గొడవలు నీకెందుకురా? ఏడు నుంచి డిగ్రీతో పోకపోయినా పర్వాలే, ప్రాణాలు పోకుండా చూసుకో. ఇంకెప్పుడైనా ఊరి జోలికి వచ్చినా ఆ పిల్ల జోలికి పోయినా పంచాయతీ పెట్టేదిలే. ఒరే ముత్తు, ఈసారి కిడిసి. ఇదో పెద్ద ఆయన అవమానం జరిగిన కాడే అవమానం పెడతాండా. వారం తిరిగే లోపు నా కూతురికి ఫారెన్ సంబంధం తీసుకొచ్చి పెండ్లి చేస్తా. ప్రేమతో అని ఎవడైనా అడ్డుపడాలని చూస్తే పంచాయతీలుండవు, పంచనామాలే. వెళ్ళొస్తానే. టేక్ కేర్. బాయ్ బాయ్ గర్ల్స్. బాయ్. రీజనల్ ఫీలింగ్స్ తో గొడవలు పడి చచ్చే ఈ కాలేజీలో రీజియన్ అనే పదం లేకుండా చేశాను. ఈ ఊర్లో ఇన్ని గొడవలు జరిగినా సరే ఆ నీడ కూడా నా కాలేజీ మీద పడకుండా చూశాను. అలాంటిది నా కాలేజీ స్టూడెంట్ వల్ల ఈ ఊర్లో ఈ గొడవ జరిగింది. ఎప్పుడు నా కాలేజీ వైపు కన్నెత్తి చూడని వాళ్ళు కూడా నా వైపు వేలు చూపించి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఇన్ మై కెరియర్. I'm going to rusticate you from this college, yes! మీకు కనిపించేదే ప్రపంచం కాదు సార్. మీరు అనుకున్నట్టుగా ఇక్కడైతే కరెక్ట్గా లేదు. ప్రతోడు నటిస్తూనే ఉన్నాడు. సీసీ కెమెరా ముందోలా, మీ వెనకాల ఇంకోలా. కాలేజీలో ఫెన్సింగ్ లేనంత మాత్రాన వాళ్ళందరూ కలిసిపోయినట్టు కాదు సార్. రీజనల్ ఫీలింగ్ వాళ్ళ రక్తంలోనే ఉంది. అందుకే నన్ను తమిళోడు అనుకున్నంతసేపు తెలుగోళ్ళు, తెలుగు నన్ను తెలిసిన తర్వాత తమిళోళ్ళు ఎనిమిదిగా ఫీల్ అవుతున్నారు. ఊళ్ళో కొట్లాట్ల నేడు ఇక్కడ పడాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడే నెలకోసారి కొట్టుసేస్తున్నారు. వాళ్ళు మనోడితో మనల్ని కొట్టించి డామినేట్ చేస్తూ తిరిగారా. పదండ్రా. తెలుగు వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంట్రా? పాపం మంచోళ్ళరా, వాళ్లే కదా బాహుబలి తీసింది. అందుకేనా కట్టప్ప క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తో మమ్మల్ని ఎండిపోటు పొడిచావో? ఎండిపోటు ఏంది? వెన్నుపోటు అంటే వెన్ను మీద కూర్చోడు. మీలో మీరు కొట్టుకుంటారేంట్రా? మిమ్మల్ని కొమ్మడానికి మేము వచ్చాంగా. పదండ్రా. ఆగిపోయారే, కొట్టుకోండి. ఇక్కడ కెమెరాలు కూడా లేవు కదా. ఓహో, నాకు తెలిసిపోయిందనా? మీలో మీరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అవసరమైతే చంపుకుంటారు. అంతేగా నాకు తెలియకూడదు అనుకుంటారు. ఎందుకంటే మీరు కాలేజీ ఫీజులు కట్టుకోలేకపోతే స్కాలర్షిప్లు ఇచ్చేది నేను, ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేకపోతే ఎక్స్క్యూజ్ చేసి అలౌ చేసేది నేను, మీకు తినడానికి తిండి లేకపోతే మీ మెస్ బిల్లులు నా శాలరీ నుంచి కట్టేది నేను. అందుకని మీ అందరూ నా దగ్గర చాలా డిసిప్లైన్డ్ గా నటిస్తారు కదా. దొంగలరా మీరు. అసలు ఇలా కొట్టుకోవడం వల్ల ఏంట్రా మీకు లాభం? మంచి మార్కులు వస్తాయా? మంచి ఉద్యోగాలు వస్తాయా? మీ కుటుంబాలు బాగుపడతాయా? పైసా లాభం ఉందంటే చెప్పండి, నేను కూడా మీతో పడించి గొడవపడతాను. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఊళ్ళ మధ్య ఇలా బోర్డర్లు గీసుకొని బతికింది చాలురా. మనుషుల మధ్య ఎందుకురా ఈ బోర్డర్లు? నేను నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకుంటున్నాను. ఆ జనరేషన్ ఈ ఊళ్ళో ఫెన్సింగ్ ని రాళ్లతో సహా పీకేస్తుంది అనుకున్నాను. కానీ మీరు నా నమ్మకాన్ని పీకేశారా. మిమ్మల్ని నమ్మి నేను చేసిన ఈ తప్పుకి నాకు నేనుగా ఈ కాలేజీ నుంచి రస్టికేట్ చేసుకుంటున్నాను. గుడ్ బై. గుడ్ బై చెప్పాల్సింది మీరు కాదు సార్, నేను సార్. కడుపాత్రం కోసం కక్కుర్తి పడ్డాను కానీ వీళ్ళ మధ్య దూరం పెంచాలని కాదు సార్. నేను చేసిన తప్పుకు మీరు కాలేజ్ వదిలిపెట్టిపోతే
కాలేజీ మూతపడిపోతుంది సార్. ఆ పాపం నాకు వద్దు సార్. ఇప్పటిదాకా ఎన్నో తప్పులు చేశాం సార్, కానీ ఎప్పుడు బాధ అనిపించలేదు. ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది సార్. మీరు అనుకున్న స్టూడెంట్స్లా మేము మారుతాం సార్. ఈ ఒక్కసారికి నమ్మండి సార్. మీరు నమ్మాలని కాదు సార్, మేము మారామని చెప్పడానికి లైఫ్ లో ఫస్ట్ టైం తెలుగుతో మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ సారీ రా. నువ్వు తెలుసో తెలియక చేసిన పని వల్ల ఓ మంచి జరిగింది. అదే మంచి ఈ ఊరికి కూడా జరగాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నీకు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. ఓకే? అయ్యా ఇదిరా వీరముత్తు గారి ఇల్లు. అప్పా, వాడు ఆఫ్టర్ డ్రైవర్. మనం ఆపమన్న చోట వాడు ఆపాలి, కానీ వాడు ఆపిన చోట మనం దిగడం ఏంటి? సోషల్ యాటిట్యూడ్. ఫోన్ లేరా ఏదోటి, ఇప్పటికే లేట్ అయిపోనది. మమ్మీ, బిడ్డ మాటకే ఎదురు చెప్తారా? పంటలదా వేయాల్సిందే. ఇప్పుడు వద్దులేరా. ఏం మాట్లాడుతున్నారు అరుగుతారు ఫోన్. కారు రౌండ్ అయ్యి బాబు ఆపమన్నప్పుడు ఆపు. ఐ లవ్ యూ డాడీ. ఆపరా. అప్పా, ఇదే వీరమూర్తి ఇల్లు. మొదటిసారి చూసినా బాగా గుర్తుపట్టినవురా. అన్ని నీ పోలికెళ్దా మమ్మీ. కాఫీ చాలా బాగుంది బావగారు. అబ్బాయిది నైజీరియాలో నర్సరీ బిజినెస్ అన్నే. పంటలేస్తారా? ఇప్పుడు ఆ పంటల టాపిక్ ఎందుకులేండి, పిల్లని చూపించండి. ముందు పారు. పొన్నొచ్చిన చూడరా. పొన్ను తంజావూరు బొమ్మ మాదిరిగా ఉంది. ఏం మాట్లాడుతున్నారో రూతర్ ఫోన్. నీ ఫీలింగ్స్ కాదు, నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్. ఈ బొమ్మతో 2 minutes ప్రైవేట్ గా పేసును వితౌట్ యువర్ పర్మిషన్. ఈ రోజులో ఇవన్నీ కామన్ కదా బావగారు. వాళ్ళిద్దరిని ఇక్కడ వదిలి మనం బయటకు వెళ్దాం. హలో, ఊరంతా ఈ పోస్టర్ల గొడవ ఏంటి? మీరు ఎవరిని లవ్ చేశారా? పర్లేదు సొల్లండి. యూ కెన్ ట్రస్ట్ మీ. నన్ను ఒక ఫ్రెండ్ అనుకో చెప్పరా ప్లీజ్. అవును, నేను ఒకని డీప్గా లవ్ చేస్తున్నా. నీతో పెళ్ళైనా మనసులో వాడే ఉంటాడు. ఏ దాండా లవ్. నో దట్స్ లవ్. దట్స్ ట్రూ లవ్. హ్యాట్స్ ఆఫ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి ఎంతో మాట్లాడొచ్చా ప్లీజ్? ఓకే. డయల్ பண்ணுங்க. హలో. హలో, ఎవరు? హలో బ్రో, ఒక నిమిషమా. ఇందాక మీరు చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్? నీతో పెళ్ళైనా మనసులో వాడే ఉంటాడు. కార్తిక, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నా లైఫ్లో రివెంజ్ ఎక్కడ మిస్ అయిపోయిందో అనుకున్నాను, కానీ నీ వల్లదా నాకు ఆ ఛాన్స్ వచ్చింది. రివెంజ్ ఏంటి? నేను ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాను బ్రో. కరెక్ట్ పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి లవర్ లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. నేను అప్పవే ఫిక్స్ అయ్యాను, నా లవర్ని ఇంకొకడు పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే వాడి లవర్ని నేను పెళ్లి చేసుకోవాలి. రే, నీకేమైనా పిచ్చా? ఎవరి మీద ఉన్న రివెంజ్ నమ్మే తీర్చుకోవడం ఏంటి? ఏదో దోమ కుట్టిందని అన్ని దోమల్ని ఆలోట్ పెట్టి చంపట్లా, ఇది అంతే. డే కో బ్రదర్, వారం రోజుల్లో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా. నీ ప్రేమని కాపాడుకుంటానికి ఏం చేసుకుంటావో చెయ్యి. లవ్ ఫెయిలియర్లో నేను పడిన బాధ వ్యధ నువ్వు కూడా పడాలి. రే రే రే, నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే నీ ఫ్రెండ్ గురించి తెలియాలి, కానీ నీ కెపాసిటీ తెలియాలంటే నీ ఎనిమి ఎవరో తెలియాలి. ఇది మా తమిళ సినిమా తని ఎవరో నుంచి కాపీ కొట్టి మీ తెలుగులో పెట్టుకున్నారు. ఐ హార్టెడ్. నా ఎనిమి నీదా, ఫిక్స్ అయిపో. రే, అబ్బా, నాకు అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎంగేజ్మెంట్ ఏమొద్దు, డైరెక్ట్ పెళ్ళే. ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్ళేందిరా? బావగారు, డైరెక్ట్ పెళ్ళే పెట్టుకుందాం. ఐ లవ్ యూ డాడీ.